ఏమైందని? ఏంటిది నేనే నీ దగ్గరికి రానా? థ్యాంక్ యూ. ఇది థ్యాంక్ యూ. ఎక్కడికి మరి? ఏమో నాకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో పాపా సర్ప్రైజ్. సర్ప్రైజ్ మాకు చెప్తలేడు. ఎక్కడికి తీసుకుపోతున్నారు? రెడీ చేపిస్తున్నాడు మరి. ఏమో మాకు కూడా చెప్తలేడు. ఏదో నీకు సర్ప్రైజ్ ఇస్తాడు. ఏమైంది? నాకు సర్ప్రైజ్ ఇస్తాడు నా కుట్టి. నాకే తెలియదు. అంతేనా? అదే మరి రెడీగండి అంటుంది కదా అప్పటి నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓపెన్ బట్టి బాబు అనుకుంటుంది. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళ బర్త్డే. ఇక్కడైతే ఇంకా హనీకుట్టి వాళ్ళని అయితే హాఫ్ డే తీసుకొచ్చేసిండు స్కూల్ నుంచి. అయితే పొద్దున పోయినాము, హాఫ్ డే తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడికో రెడీ చేపిస్తుందో ఎక్కడికి ఇస్తుందో తెలియదు కానీ రెడీ. నాకు వద్దు, నీకే ఎక్కడికో చెప్పినా కదా హనీ, ఎక్కడికని చెప్పినా. సినిమాకా? కల్కిటు ఎక్కడిది? అప్పుడు కల్కిటు వీడికి వెళ్ళి వచ్చింది. మీరు జోకులు చెప్తారు, ఏదో చెప్తాను నీకు ఒకటే చెప్పండి పాప. కానీ ఇది మంచిగా ఉంటుంది, బెటర్. నువ్వు ఇది పెట్టుకో. సరే, ఎక్కడికో తీసుకెళ్తాడట. వీళ్ళు పుట్టి అంటుంది కల్కిటు అంటే. కల్కిటు వచ్చింది సినిమా అంటే. కల్కిటు సినిమాకి తీసుకుపోతున్నావా? ఏం సినిమా ఉంది? బర్త్డే రోజు మాకు మాట నడవండి, టైం అవుతుంది. సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది. సినిమాకా? నిజమా? ఎక్కడికి అసలు? ఏంటి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఎక్కడ తీసుకుంటున్నామో తెలియదు. ఇప్పటికైతే బయటకు వెళ్తున్నాం. టైం అయింది. నడు. అందరూ ఇప్పుడు నువ్వు చెప్పవా హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అడుక్కోవాల్సి వస్తుంది. హ్యాపీ బర్త్డే చెప్పమని. ఎన్నిసార్లు చెప్తారు? పొద్దున చెప్పలేరు ఏంది? పద అందరు చూస్తారు. ఎట్లా పక్కన చెప్తే చూస్తారు. టైం అయింది. చలో చెప్పలేసుకో. ఇక్కడైతే బయటకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో నాకు ఏం తెలియదు. ఇక్కడైతే రెడీ అయిపోయినాము. ఇంకా బర్త్డే రోజు మరి సినిమా అంటున్నారు. సినిమాకి తీసుకెళ్తున్నారా మరి బయటకు తీసుకెళ్తున్నారా ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏం తెలియదు. ఇదిగోండి మేమైతే బయలుదేరిపోతున్నాం బయటకైతే. ఇదిగోండి పద స్కూల్ నుంచి అయితే హనీకుట్టి వాళ్ళు ఇద్దరు వచ్చేసిండ్రు. బండి తిప్పండి. అవునా? సరే బండి తిప్పండి. ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ ఎండ కొడుతుంది. ఇటు వర్షం పడుతుంది. హ్యాపీ బర్త్డే. ఎక్కువ హనీ ముందే జరగాలంట. ముందుకు పోతలేదా? అందరు ఎక్కేసరికి బండి ముందుకు పోతలేదంట. అందరం అయితే బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూస్తాం. ఇక్కడ బర్త్డే సర్ప్రైజ్ చేయకుండా పోతున్నాం. ఇంకా ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ వెన్నెల ఏదో మాధవి నిలయమని ఎక్కడికో తీసుకొచ్చిండు. ఎక్కడికో తీసుకొచ్చారు మరి చూద్దాము. ఇగో పట్టుకో హనీ, ఫోన్ పట్టుకో. దిగండి పట్టుకో. ఏమో డాడీ పప్ప ఎక్కడికో తెచ్చిండు. ఏంటిదో డాడీ నాకు కూడా తెలియదు. ఎక్కడికి పుట్టి పదండి చూద్దాం. పదండి. ఏంటి ఇక్కడ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారటనా? బోర్డు ఎక్కడ ఉంది? అవును కదా కుట్టి, ఇక్కడ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారట. ఎక్కడ తీసుకెళ్తుండో ఏం చేస్తుందో ఏం తెలియదు. కానీ నేను కింద పడతా, నేను తీసేయప్పు. కానీ పైకి అయితే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి తీసుకొచ్చినావు అవన్నీ? లిఫ్ట్ ఆడుకోవడానికి తీసుకొచ్చినావా? మమ్మీ ఏమో ఇక్కడికి తీసుకొచ్చిండు. ఏమంటారు బండి మీద వచ్చేసరికి మొహాలన్నీ ఇవైపోయినాయి కదా, వాడిపోయినాయి. ఇక్కడికి తీసుకొచ్చిండు. రెస్టారెంటా ఏంటి? పదండి. ఏంటి రెస్టారెంట్? మీరు పదండి. ఆగాల నేను వస్తున్నా. ఓకే పా నేను తీస్తున్నా కదా. మమ్మీ చెప్పండి, మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పండి.
చూసేకి అట చూసినప్పుడు చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వద్దు. ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీతో వచ్చిన టీఆర్స్ ఇవైతే ఏడుపు వచ్చేసి తప్పిస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మమ్మీ నువ్వు డెకరేషన్ దగ్గర నిల్చో. అక్కడ చూసి డెకరేషన్ నాకు ఎంత బాగా చేయించారు అసలు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. అలా పప్ప చూడు కలికి 2 అన్నాడు. అంటే కుట్టిట్రా అవర్స్ లాగా ఉన్నప్పుడు ఎప్పుడు డెకరేషన్ చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే ఇట్లా అసలు మస్తు హ్యాపీగా ఉన్నా నేనైతే పిల్లలతో ఇంకా ప్లేస్ నాకు ఇది ఎందుకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. మస్తు అనిపించింది అసలు. అటు ఇంత పెద్ద అండ్ ఇదేమో డెకరేషన్ చాలా చాలా బాగుంది. నీ థియేటర్ నాకు నిజంగా అసలు ఒక్కొక్కసారి సెలవు అందరూ చేసుకుంటారు కదా, నాకు ఎప్పుడు ఇట్లా కాలేదని మనసులో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అయ్యేసరికి ఫుల్ హ్యాపీ. నాకు ఏడుపు వచ్చేసింది. మీరు చేసిన చాలా హ్యాపీ ఉంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అసలు నాకైతే ఎందుకు వచ్చేమంటే ఇంక ఇద్దరం గొడవపడి వచ్చినాము. ఇద్దరం గొడవపడి వచ్చినాము. మమ్మీ స్టార్ ఎల్ఈడి మస్తుంది కదా బేట. బంటి ఇద్దరం గొడవపడి వచ్చినాము. చాలా హ్యాపీ ఉంది. ఇది చూసి నాకైతే మస్తు అనిపించింది. డెకరేషన్ బాగుందా? సింపుల్ గా ఎట్లా ఉంది చూడండి. డెకరేషన్ బాగుందా? బాగుందా బేట? బాగుంది. సూపర్ ఉంది. నా డ్రెస్ సెట్ అయిందా? నీ ఫేవరెట్ కలర్ కూడా పెట్టించిండు చూసినావా? అదే కదా, బ్లూ అండ్ సిల్వర్. ఇక్కడ చెప్పాను కదా ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం హోటల్ అన్న అక్కడ పేరు తెలియదు, పేరేంటిదో. కానీ వచ్చే ముందు వరకు అయితే అసలు ఏం తెలియదు, ఏం చెప్పలేదు. వీళ్ళేమో సినిమా టైం అవుతుంది అంటే 2 o'clock సినిమా కదా, అదే అనుకునే ఏ సినిమాకి తీసుకెళ్తున్నారా. కానీ చూసుకుంటే ఇక్కడ తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటిది కుట్టి ఏడ్చినా? అవును, ఏడుపు వచ్చింది. పప్ప సర్ప్రైజ్ ఇచ్చేసరికి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ డెకరేషన్ చూసి అయితే నేను షాక్ అయినా. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి డెకరేషన్స్ ఎప్పుడు ఇట్లా చేసుకోలేదన్నమాట. నార్మల్గా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం తప్ప కానీ ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు. ఏమంటారు, ఇట్లా డెకరేషన్ ఇదంతా సినిమాలో చూడడం, బయట చూడడం, వేరే వాళ్ళకి చూడడం తప్ప కానీ నేను ఎప్పుడు ఏం చేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఇట్లా చూసి అసలు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇదంతా డెకరేషన్ చూసి అయితే కింద బెలూన్స్, నా ఫేవరెట్ కలర్ బ్లూ అనమాట. ఆ బ్లూ కలర్ బెలూన్స్ తోటి ఇంకా మస్తు ఉంది. డెకరేషన్ అయితే బాగుంది. ఇంకా కేక్ అయితే చెప్పలేదు. కేక్ చెప్తారు 4 స్టెప్ల కేక్ ఉండాలా? అబ్బా నాకు ఇదిగోండి ఎల్ఈడి పాటలు పెట్టుకొని వింటున్నారు వీళ్ళైతే. డెకరేషన్ ఎల్ఈడి అట్లనే ఇదిగోండి చాలా చాలా బాగుంది. అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ హనీకుటి బంటి. ఓకే, ఫస్ట్ టైం 12 years అయినా మ్యారేజ్ 12 years అయినా అంతకుముందు పరిచయం 4 years అనుకో. 16-17 yearsలో ఫస్ట్ టైం ఇట్లా జరుపుకోవడం బర్త్డే అయితే. ఇవాళ లెక్కమా? థ్యాంక్ యూ బంటి. ఫస్ట్ టైం ఇట్లా జరుపుకోవడం. ఇదిగోండి సూపర్ కదా. ఏం చేస్తున్నారు మీరు? ముగ్గురు? అబ్బో, ఎక్కడికి వచ్చిర్రు? ముగ్గురు ఏం చేస్తున్నారు? స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడికి వచ్చిర్రు? ఇంక ఇక్కడైతే డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అయితే హనీ కుట్టిని పిలుస్తున్నా. అస్సలు వస్తలేదు. హనీ రా అంటే వచ్చింది. తర్వాత కుట్టి అయితే అసలు రాలేదు. చూడండి, ఇంకా ఇదైతే ఫేమస్ సాంగ్ కదా, దీని మీద అయితే చేస్తున్నాం. సరే తీతారు.
కాసేపు డ్యాన్సులు చేసిన తర్వాత ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేస్తున్నాం చూడండి. మమ్మీ కేక్ దగ్గర ఉంది కదా. ఇటు పెట్టాడు పాప. ఓకేనా, ఇటు పెట్టేస్తాడు. భయపడద్దు. అంత పైన ఉంది, నీ దగ్గరకు వస్తుందా కుట్టి? అంత పైన ఉంది కుట్టి. కుట్టి ఏం కాదు, నేను ఒక్కదాన్నేనా? రండి కదా. సరే రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. అది మంచిగా పడుతున్నావు, మంచిగా పడుతున్నావు. సరే కట్ చేయండి కదా ఫస్ట్ అయితే. ఒక ఫోటో తీద్దాం. పట్టుకోండి, పట్టుకో. అటు చూడండి కుట్టి, నువ్వు అటు సైడ్ పక్క పట్టుకో. అటు మంచిగా ఏంటి బట్టి. థ్యాంక్ యూ బట్టి. పెట్టుకో. అది చూడు కుట్టి. గిఫ్ట్ కూడా ఇచ్చిరా. ఇంకేంది ఇక. థ్యాంక్ యూ సో మచ్ పని అంత. థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ తినేసేయండి. పెడుతున్నా పెట్టి పాప థ్యాంక్ యూ కుట్టి. పెట్టిదా పప్పు పెట్టు. కుట్టి రా. పెట్టినా నువ్వు పెట్టినావు. అయితే నేను యాక్టింగ్ చేస్తాను పెట్టినట్టు. మళ్ళీ పక్కనే ఉంటుందా పాప? తీసుకొని తీర్చి పెట్టు. హ్యాపీ బర్త్డే కుట్టి. బెలూన్స్ ఆడొద్దు. ఒక చాక్లెట్ హాఫ్ హాఫ్ తీసుకోండి బేటా. నీకు చాకకు బండిగా చిన్న హాఫ్ నాకు ఇచ్చే, పెద్ద హాఫ్ నాకు. ఓకే పెట్టేసే బేటా. థ్యాంక్ యూ. ఇట్లా కాదు ఇక్కడైతే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కేక్ కూడా చాలా చాలా. ట్రిప్ అయిపోయినాక బయటకు వెళ్దాం. కేక్ వద్దా? రెస్టారెంటా? ఈ ట్రిప్ అయిపోయినాక బయటకు వెళ్దాంలే. ఆగుకుంటే కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ సినిమా చూడ వెళ్ళాలి. 3:01 అవుతుంది, 3:03 అవుతుంది, 4:30 వరకు. సినిమా చూస్తారా? ఏం సినిమా చూస్తారా? ఏమో. బట్ చాలా నా కేక్ చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత హ్యాపీగా. గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ అంటే నాకు అసలు సర్ప్రైజ్ గిఫ్ట్ పప్పు ఏదో తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టిరా. నీ హ్యాండ్ బ్యాగ్ లోనే పెట్టినాం మేము. హ్యాండ్ బ్యాగ్ లో తీసుకొచ్చిన చిన్న మంచిగా కదా. ఏంది ఏం గిఫ్ట్ తీసుకొచ్చింది ఇది హ్యాండ్ బ్యాగ్ లో? మమ్మీ ఓపెన్ చేయి. కొట్టి నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చిండు పప్ప. ఏంటిదో చూద్దాం. బట్ రా పప్పు గిఫ్ట్ తీసుకొచ్చిండు. అసలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి మరి తీసుకొచ్చిండు. ఎప్పుడు పెట్టిండు హ్యాండ్ బ్యాగ్ లో? అసలు ఏమో ఎప్పుడు పెట్టిండు కూడా తెలియదు అసలు. మేము ఆల్రెడీ తెలుసు. పట్టీలు, నా పట్టీలు ఇవైపోయినాయి అసలు. థ్యాంక్ యూ. నిన్న మాట్లాడుకుంటున్నాం పట్టీలు ఇట్లా ఒకే కూర్చొని నా పట్టీలన్నీ కింద జారిపోతున్నాయి. తను చూస్తున్నారు అనమాట. ఏమేమి పట్టీలు అంటే అన్ని జారిపోయినాయి, ఒకటే చేయించుకోవాలని చెప్పిన. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పట్టీలు గిఫ్ట్ ఇచ్చారు. బన్నీ నేను చెప్తా ఉంటే నువ్వు ఎక్కువ టిష్యూ టిష్యూ. నేను మాట్లాడుకుంటున్నా పట్టీలు అన్ని జారిపోయినాయి. అసలు చేయించుకోవాలని నేను మాట్లాడుకుంటున్నా కానీ పట్టీలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బన్నీ చాలా బాగున్నాయి. డిజైన్ బాగుంది. వెరైటీ. నేను ఇప్పటివరకు నిజం చెప్తున్నాను, ఇప్పటివరకు ఈ డిజైన్ వేసుకోలేదు. చాలా బాగుంది. ఇప్పటివరకు వేసుకోలేదు నిజంగా ఈ డిజైన్ అయితే. సింపుల్ గా ఇటు సన్నగా ఇటు ఇది చాలా హ్యాపీగా ఉంది. పెట్టేస్తావా? పెట్టేసుకోనా? పెట్టేసి ఏంటి పాప పెట్టు. పాప ఇక్కడ కింద ఇక్కడ పెట్టు. అక్కడ కూర్చోడట, పెడతాడట. అవునా? అక్కడ కింద కూర్చోరాదు. ఇక్కడ కాలు పెడతా. పెట్టేసి ఇంతకుముందు ఏంటి అని చూసి ఓపెన్ చేస్తే పట్టీలు కనిపిస్తాయి. చూసినావా నువ్వు కూడా? ఇంతకు ముందే చూసాను. అవునా? ఎట్లున్నాయి బేట? బాగున్నాయి. ఎట్లున్నాయి బేట పట్టీలు? ఇంతకు ముందే చూసినాం ఇద్దరం. ఇంతకు ముందే చేసేదా? చాలా బాగున్నాయి కదా. వస్తున్నాయి. కుట్టి ఎట్లున్నాయి కుట్టి పట్టీలు? నీకే తెలుసు కుట్టి పట్టీలు అని. చూసినావా నువ్వు కూడా? మరి వాళ్ళు ఎట్లా చూసినా అంటున్నారు? ఎందుకు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసినట్టున్నారు వాళ్ళు కదా. చూసినట్టుంది, అందుకే అంటుంది. సరే వస్తుంది. ఇవి చాలా చాలా లూజ్ అయిపోయినాయి అనమాట. మస్తు ఇది ఇట్లా కాళ్ళ నుంచి వచ్చేస్తున్నాయి పట్టీలు అయితే. మస్తు లూజ్ అయిపోయినాయి. నేను అదే మాట్లాడుకుంటున్నాను. ఫుల్ లూజ్ అయిపోయినాయి, చేయించుకోవాలని.
తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చినావు అసలు ఇవాళ మార్నింగ్ చేసినట్టున్నాడు. అదే మార్నింగ్ సర్ప్రైజ్ ఇస్తారు పాప. మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చినావా? ఓకే. నిన్న బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చినట్టున్నాడు. ఇటు మమ్మీ ఇద్దరు అటే పట్టుకోదు. ఉల్టా పెట్టేసినావు. కుట్టిలే న్యూ డిజైన్ బాగుంది కదా, చాలా బాగుంది. కేక్ కటింగ్ అయిపోయింది. హనీ కుట్టి బాటి బాగా కొట్టుకుంటున్నారు పాప. హనీ సరే వీడియో చూసింది. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. డాన్స్ కూడా చేసుకున్నాం. మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఇంకా నాకైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ సిల్వర్ చాలా హ్యాపీ. ఏమి ఇస్తారు అని అనుకుంటున్నాను. పెద్ద గిఫ్ట్. హ్యాపీ ఫస్ట్ టైం అయినట్లు ఇప్పుడు లేదు. ఇది ఫస్ట్ టైమే, ఈ పట్టీలు కూడా ఫస్ట్ టైమే. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బర్త్డే కూడా అయిపోయింది. ఇంకా కాసేపు ఉంది టైము. ఇంకా 4:30 వరకు ఉండేసి వెళ్తుంది. అప్పుడు కుట్టి మాతోటి డ్యాన్స్ చేయమంటే చేయలేదు కదా. ఇప్పుడు కుట్టి ఉన్న నేను ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాం చూడండి. ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా. కాసేపు పాటల మీద డ్యాన్సులు చేసిరు. ఇప్పుడేమో ఆ దయ్యంలాగా ఆడుకుంటున్నారా? ఆడుకోండి. ఇంతసేపు బెలూన్స్ తోటి ఆడిర్రు. అగో చెల్లకట్ట పెట్టు. దాని మీద కప్పు. ఓకే కప్పు. వస్తుంది దయ్యం వస్తుంది. కుట్టకొస్తుంది అని అక్కడికో అని అటు సరే హాని అటు ఉరకాలి. డ్యాన్స్ చేద్దాం అనుకుంటా నుంచి. ఇట్లా పోకుట్టి మెల్లగా ఇట్లా పో. దయ్యం వస్తుంది మీ ఇద్దరి దగ్గరికి. బంటి వస్తుంది. వస్తుంది దయ్యం వస్తుంది. బంటి దయ్యం వస్తుంది. ఇటు వస్తుంది దయ్యం వస్తుంది. పెద్ద దయ్యం వస్తుంది. ఇక్కడైతే ఇంకా రిమైనింగ్ కేక్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట. పప్పు తింటారా? ఎగ్ పప్పు ఇంటికి వెళ్ళినాక తింటారా? ఇక్కడ తింటారా చెప్పండి. ఇక్కడనే తింటారా? తీసుకోండి పప్పు. కింద పడేయకుండా నాన్న, కింద పడేయకుండా తినాలి. సరేలే సరే పోదాం. అయిపోయింది. ఇక తినేసేయండి. తినేసి వెళ్ళిపోదాం. తినండి ఫస్ట్. ఇక్కడైతే ఎగ్ పప్పు తినేస్తున్నాము. ఎగ్ పప్పు తింటావా డాడీ? నువ్వు తిను. తీసుకో. కుట్టి కింద పడని మంచిగా తిను. చాలా ఇక్కడైతే పఫ్ తినేసి వెళ్ళిపోతున్నాము. 2 to 4:30 వరకు టైం అంట. అందుకే 4:30 అవుతుంది. ఇక ఇక్కడైతే పిల్లల్ని మంచిగా ఆడించుకొని ఫుల్ ఎంజాయ్ చేసి అయితే ఇక వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి అయితే ఉంటావేంది కదా. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇంకా టైం అయితే అయిపోయింది కదా. అలాగ 4:30 దాటింది. ఇంకా మా వాళ్ళు కూడా ఆగుతలేరు. అందుకే వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. డాడీ ఇటే ఉండు. ఇంక ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. 4:30 దాటింది కదా. పిల్లలు కూడా ఆగట్లేదు. ఇక ఇంటికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా. ఇంకెక్కడికి వెళ్దాము? ఇంకా ఇక్కడ ఏమి ఓపిక లేదు. ఇక నడవండి. ఇంటికి వెళ్ళొద్దు. ఏమో కదా. ఇంకా ఇది కాదు బయట. ఇంకా బయటకు వెళ్ళాలి. ఇది బయటకే కదా వచ్చింది. షాపింగ్ అస్సలు ఓపిక లేదు. నా బర్త్డేకి షూస్ కొనిస్తాను. షూజే ఇంకే షూస్ కొనియాలి. దిగిపోతున్నాం. ఇంక వీళ్ళకి షూస్ కావాలండి. వింటున్నారా? ఆగండి నాన్న, బైక్స్ వస్తాయి.
ఆగండి ఇంకా వెళ్ళిపోతున్నాము. పద ఉండని, అది నార్మల్ బేకరీ అది తినేది. ఇంతకుముందు మీరు తింటున్నారు చూడు, అదే బేకరీ. మరి పానీపూరి తింటారా? తినుకోండి. ఇప్పుడు చేసేంత ఓపిక లేదు ఇవాళ, ఇప్పుడైతే తినేసేయండి పదండి. ఇంక ఇక్కడైతే పానీపూరి తిందామంటున్నారు, తినిపించేస్తే పాపం. కిందికి వెళ్ళి నడుకుట్టి, జాగ్రత్త. ఎక్కడ నడవండి, కూర్చోనన్నా అని పాప టోకెన్ తీసుకొస్తాడట. కూర్చో కుట్టి, మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. ఇక్కడైతే పానీపూరి తినేసినారు. ఏ పప్ప వస్తాడు. ఏమైంది? ఇటు వద్దు, ఇటు రా కుట్టి. పానీపూరి కావాలట, బంటి తీసుకొని వెళ్తున్నాడు. ఏం కావాలట? ఏం కావాలి బంటి? స్ట్రాబెర్రీ తింటావా నువ్వు? వాళ్ళు చూడండి, ఏదో స్ట్రాబెర్రీది కావాలట. ఎంత? 1 పీస్ అది. తిను తిను డాడీ, తినాలి మరి. స్ట్రాబెర్రీ దా, నడు రా కుట్టి, నడు. పానీపూరి ఎవరికి? ఒకటే ప్లేట్లనా అందరికి? కుట్టి నువ్వు అది తిను. పానీపూరి తినేసేయండి. సరే కుట్టి బంటి ఇద్దరు తింటున్నారు లేదు, తిను బంటి, ఇద్దరు కలిసి తినండి. నువ్వు బంటి ఇద్దరు కలిసి తినండి. తిను తోడవన్నా పెట్టు. బంటి రా నాన్న, తిను అని తిను. వేడిగా లేదు, చలానే ఉంది. ఓకేనా? సూపరా, తినేసాయి. తిను మరి. బంటి పెట్టేసుకో, నోట్లో పెట్టేసుకో. పెట్టేసుకున్నా, దగ్గర కనుక పెట్టుకో. పెట్టేసుకో. అట్లా ఓకే. స్లోలీ. బంటి తిను డాడీ. మమ్మీ తమ్ముడికి ఒకటి హనిగాడు, తమ్ముడు తీసుకున్నా. అటు తిరిగి ఇటు తిరిగి తీసుకున్నా. పెట్టనా? ఇంకా మేమైతే కట్లెట్ తినేస్తున్నాము. చూస్తుంటే నేను ఊరుతుంది కావచ్చు కదా నీకు. తినే మమ్మీ లిమెనాగో లెమనా ఎట్లుంది మమ్మ? ఎట్లుంది మమ్మీ? చాలా బాగుంది, సూపర్ ఉంది. ఏదో సాస్. ఇంక ఇక్కడైతే తినేసినాము. నడు కుట్టి నడు పదా. ఫుల్ ఎంజాయ్ పదండి. ఇక్కడైతే తినేసినాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక సెలబ్రేషన్ అయిపోగానే పాడించుకుని తిన్నారు, కడుపు నిండా తిన్నారు, ఆకలి మొత్తం పోయింది అని అదట పట్టుకోబెట్ట. ఇటు జరగండి, పాప బైక్ తీస్తాడు అనమాట. బర్త్డే వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బంటి బాయ్ చెప్పు హనీ. బాయ్ చెప్పు బంటి, బాయ్ చెప్పు. బాయ్. సరే పదండి, బాయ్. ఇంక వెళ్ళిపోతున్నాం. మెల్లగా అట్లా ఉరుకోద్దు.